వెల్కమ్ బ్యాక్. నిన్న ఇందిరా పార్క్ వద్ద బీసీపీఎఫ్ మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో బీసీ నేతలు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసి తీరాలి, బీసీలకు 42% రిజర్వేషన్కు సంబంధించి చట్టబద్ధం చేయాలి అన్నటువంటి డిమాండ్ చేశారు. ఒకవేళ అలా లేకపోతే కొట్లాటే అన్న విధంగా హెచ్చరించినటువంటి విషయాన్ని మనం చూసాము. మరోవైపు బీసీల్లో ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పేసి బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ నిన్న చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్పై ఆర్డినెన్స్ తెచ్చైనా ముందుకెళ్తామంటున్నారు. ఆర్డినెన్స్కు సంబంధించి డ్రాఫ్ట్ను రాజ్భవన్కు పంపినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇవాళ అధికారులతో గవర్నర్ చర్చిస్తారు. మరి గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నటువంటి క్రమంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశంతో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ వారంన్నరలో ఈ రిజర్వేషన్కు సంబంధించినటువంటి క్లారిటీ రావాలి. మంత్ ఎండ్కంత నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ధీమాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఒపీనియన్స్ తీసుకుందాం పార్టీల వారీగా. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. విజయ్ గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే బీసీ రిజర్వేషన్ అంటే 42% రిజర్వేషన్ కామారెడ్డి దగ్గర ఏదైతే డిక్లరేషన్ చెప్పారో అది అమలు చేసి తీరాలి అంటున్నారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటున్నారు. బట్ ఈలోపే రకరకాల విమర్శలు వినబడుతున్నాయి. అమలు చేసే అవకాశమే లేదు, ఆర్డినెన్స్ చెల్లదు, గత ఎగ్జాంపుల్స్ చూస్తే అవకాశమే లేదు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం, అల్టిమేట్ ఒకవేళ జరగకపోతే పార్టీ పరంగా అయినా ఇస్తాము, ఇచ్చిన మాట మీద నిలబడతామని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. మీరేం చెప్తారు? జ్యోష్ణ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారాలు. కామారెడ్డి డిక్లరేషన్, ఇది కామారెడ్డి డిక్లరేషను నవంబర్ 10, 2023 రోజున కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో కామారెడ్డిలో బీసీలకు ఒక చార్టర్డ్ అంత 2 పేజీల డిక్లరేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దాదాపుగా 60 సంవత్సరాల పైచిలకు దేశంలో పాలించింది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు అంటే సుప్రీంకోర్టు యొక్క సీలింగ్ ఏదైతే ఉందో 50% దాటొద్దనేది ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, చాలా దేశంలోనే సీనియర్ నాయకుడు ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారికి కూడా తెలిసి వారి రాష్ట్రంలో కూడా వారు 50% పైచిలకు రిజర్వేషన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఉన్నారు. అయినను వారితో అబద్ధాలు మాట్లాడించి బీసీల యొక్క ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం మనం. అంటే వీళ్ళకు 42% రిజర్వేషన్ ఏ పద్ధతిలో ఇస్తామని అని చెప్పేసి అన్నారు అనేది వారికి కూడా క్లారిటీ లేదు. వాస్తవానికి ఏదో మేము మీద అడ్డదారిలో ఏదో వస్తామని అనుకున్నారు, అధికారంలోకి వస్తామా మేమైతే హామీ ఇద్దాం అనుకొని ఎలాంటి శాస్త్రీయత లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, వారు ఏ రకమైనటువంటి సంప్రదింపులు జరపకుండా, మేధావులతోన చర్చ చేయకుండా, బలహీన వర్గాల ప్రజలతో, నాయకులతో చర్చలు చేయకుండా హామీ ఇచ్చినారు. ఇప్పుడు హామీ ఇచ్చి 20 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, దగ్గర 20 మాసాలు అయింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఉందో అది మొత్తం కూడా ఒక బోగస్ కమిషన్. ఇది ఈ దేశంలో 1994లో ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో 9వ షెడ్యూల్లో పెట్టి 69% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 1990 నుంచి 94 వరకు కూడా 3 సార్లు మాకు తమిళనాడు రాష్ట్రంలో జయలలిత గారి నేతృత్వంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చి అక్కడ రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు కొట్టివేసినటువంటి నేపథ్యం. తదనంతరం పివి నరసింహారావు గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. జయలలిత గారు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు తమిళనాడు ఎంపీలు అవసరం ఉండితో ఆ ప్రభుత్వం కేంద్రం ఇప్పుడు తీసుకొచ్చే ఆర్డినెన్స్ కు సంబంధించి కావచ్చు కోర్టులో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడికే వస్తున్నా. సో 9వ షెడ్యూల్లో పెట్టినారు. తర్వాత ఏదైతే మన 1992లో ఇందిరా సాహాని కేసు కావచ్చు, అదేవిధంగా 2010లో కేజీ బాలకృష్ణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, కేజీ కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, కేరళలో కావచ్చు, రాజస్థాన్ రాష్ట్రంలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో 50% పైచిలకు సీలింగ్ దాటి రిజర్వేషన్లు అమలు చేయాలని
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క నిబంధనల ప్రకారంగా ఉత్తర్వుల ప్రకారంగా చేయలేనటువంటి పరిస్థితి, వీగిపోయినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఉదంతాలు కనిపిస్తా ఉన్నాయి. 2018లో కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆ చట్టంలో సెక్షన్ 9లో రిజర్వేషన్లని బీసీలకు 34% రిజర్వేషన్లు పెంచాలని చట్టంలో రాష్ట్ర శాసనసభలో చట్టం తీసుకొచ్చి అదే తదనంతరం ఆ చట్టానికి అనుగుణంగా 396 జీవోని తీసుకొచ్చి అమలు చేసేటువంటి ప్రయత్నం చేసే ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళి ఆ యొక్క జీవోని, ఆ చట్టాన్ని కొట్టివేసినటువంటి పరిస్థితి చూసాం. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో, గొప్ప ఆలోచనతో కేంద్రంలో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టులో కూడా తమ వాదనలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. సుప్రీంకోర్టు మా కేంద్రం మా యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే ఉన్నాయి, అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి అంటే తప్పని పరిస్థితుల్లో, విధి లేనటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో కేసును విత్డ్రా చేసుకొచ్చి అందుబాటులో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. న్యాయపరంగా చెల్లదు, ఆర్డినెన్స్ కొట్టివేయబడతాయి, ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా ఇది నిలబడేది కాదు అంటున్నటువంటి క్రమంలో, అంటే ఇప్పుడు గతంలో పంపినటువంటి క్రమంలో, గతంలో తెచ్చినటువంటి క్రమంలో లెక్క గట్టలేదు, కానీ ఇప్పుడు సర్వే చేతిలో ఉంది అని చెప్పేసి కమిటీల నివేదిక చేతిలో ఉంది అండ్ ఎవరెంతో వాళ్ళకెంతో లెక్క తేల్చేటువంటి క్రమంలో ఈ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఈ 50% క్యాప్సుల్ ఏదైతే ఉందో దాని క్యాప్ కూడా తీయబడింది. సో అది కూడా న్యాయపరంగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆర్డినెన్స్ నిలబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవాళ గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంటుంది అన్నటువంటి ధీమా ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది, కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సో మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న మిత్రులకు అందరూ కూడా శుభోదయం అండి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, అన్నిట్లో ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలలో కోర్టు కూడా మనకు చెప్పింది ఇప్పటికే ఆలస్యమైంది, మీరు వెంటనే ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి చెప్పింది. సో 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపితే మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం, దాన్ని ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. కానీ దీంట్లో సాధ్యాల మీదనే ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నటువంటి అంశం. సరే, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మాట్లాడడానికి బీసీల రిజర్వేషన్ల మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి ఎక్కడ కూడా అర్హత లేనటువంటి అంశం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం మరి ఉన్నటువంటి 34% నుంచి 22% తీసుకొచ్చి మరి గతంలో బీసీ యొక్క రిజర్వేషన్ లో అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు అధికారం పోయిన తర్వాత ఊరికే బీసీల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంది, అది ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం. సరే, కాంగ్రెస్ పార్టీ చాలా డిబేట్ లో కూడా మనం చేశాం. ఈరోజు రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఏదైతే 50% క్యాప్ ను ఏదైతే ఉందో అని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే తమిళనాడు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు 1994లో 9వ షెడ్యూల్లో చేర్చి అక్కడ రిజర్వేషన్స్ వచ్చాయి. మరి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో ఆ రోజు ఎందుకు మార్చలేదు? దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఎందుకు చేయలేకపోయింది? ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా దేశవ్యాప్తంగా దీన్ని ఒక ఉద్యమం తీసుకొని వస్తాం. సో ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టి ఒక రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతో తప్ప నిజంగా కూడా బీసీలకు చేయాలి, బీసీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఎన్నడూ కూడా కాదు, ఇప్పుడు కూడా కాదు. సో ఆల్రెడీ రాష్ట్రపతికి ఆర్డినెన్స్ ను ఏదైతే ఉందో అంటే సవరణ చేయాలని పంపిండు ఒకవైపు, రెండో వైపు ఇక్కడ వీళ్ళు మరి రాజకీయ సవరణ చేస్తామని అంటున్నారు. సో దీంట్లో సాధ్యాసాధ్యాల మీద లీగాలిటీ ఇప్పుడు మనం మాట్లాడితే బీజేపీ దీనికి వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో మేము వ్యతిరేకం కూడా కాదు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి అంటే దేశంలో అనగారినటువంటి వర్గాలు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నేతల మాటలు అంటే ఒక్కోసారి ఒక్కో విధంగా ఉన్నాయనుకోవచ్చా? ఒకవైపు బండి సంజయ్ గారు అంటారు ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తే మేము ఒప్పిస్తామంటారు, అంటే ఒప్పుకునేటైతే ఇది ఒకటే అడ్డంకే. అదే చెప్తున్నాం, అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి దేశంలో అంటే అనగారిన వర్గాలకు అనేక రోజుల నుంచి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్స్ ఇచ్చి సమానమైనటువంటి హోదాను తీసుకురావడం కోసం మనం రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక రిజర్వేషన్ తీసుకొని వచ్చారు.
ఈ దేశాన్ని 1000 సంవత్సరాల పైన ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించారు. సో నీవు రిజర్వేషన్స్ ఇచ్చిన కారణంగా 4% రిజర్వేషన్ ముస్లింలు ఇచ్చిన రిజర్వేషన్ కారణంగా ఇవాళ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు చాలా అన్యాయం జరిగింది మన చరిత్ర చెప్తా ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో 150 కార్పొరేటర్లు జిహెచ్ఎంసీలో దాదాపు బీసీలకు రావాల్సినటువంటి 32 నుంచి 36 కోటాలో రావాల్సినటువంటి ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో అవన్నీ ముస్లిం రిజర్వేషన్ కారణంగా బీసీలకు అన్యాయం జరిగింది. అట్లనే రాష్ట్రంలో అనేక సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీ శ్రీవర్ధన్ గారు మేబీ లైవ్ ఫ్రీజ్ అయినట్టుంది. చరణ్ గారు మేడం చెప్పండి. అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా కూడా రిజర్వేషన్ ఇస్తామని మీరు అంటున్నారు. బట్ గత ఎగ్జాంపుల్స్ ఏవి చూసినా కూడా, గత అనుభవాలు ఏవి కూడా ఆర్డినెన్స్తో వర్కౌట్ అయిన పరిస్థితి కనిపించట్లేదు. మేడం ప్రధానంగా ఇక్కడ ఏదో కులగన్న చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా లెక్కల సేకరణ చేయకుండా ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ ఆర్డినెన్స్ తీసుకురావడం లేదు. ప్రధానంగా కులగన్న చేసిన తర్వాత వివరాలన్నీ ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత బిల్లు గవర్నర్ గారికి పంపిన తర్వాత గవర్నర్ గారి ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 3 నెలలలోపు ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టుకు మాట ఇచ్చినాం కాబట్టి నెల రోజులలోపు రిజర్వేషన్ తీర్చండి అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు ప్రకటించింది. కాబట్టి ఏదైతే 2018 పంచాయతీ యాక్ట్ చేంజ్ చేయాలని ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం భావించి న్యాయ నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు పోతా ఉన్నారు. అదే దీన్ని కూడా రాజకీయం చేసే ప్రతిదాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడేం తీసుకొచ్చిన బీసీలకు సంబంధించి అంటా ఉన్నారు. మరి 2014 మేనిఫెస్టో మీరు పెట్టారు సార్. 2014లో మహిళలకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మీరు 2024లో ఎందుకు తీసుకొచ్చారు? మరి మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఎందుకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేదు? అంటే మీరు రాజకీయం చేసే ఉద్దేశం మీకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత జాతీయ స్థాయిలో కులగన్న చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో దేశంలో అధికారులకు వస్తే కులగన్న చేస్తాం, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతామని చెప్పి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కాబట్టి బీసీ అంశం జాతీయ అంశమైంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 34% ఉన్న రిజర్వేషన్ ఎంపీడీ జెడ్పీటీషన్ లో 23% తగ్గించి అది సర్పంచ్ ఎలక్షన్ కోసం 18%. ప్రధానంగా కేసీఆర్ గారి ఆయనలో బీసీలకు నష్టం జరిగినమాట వాస్తవం. మరి ఎందుకు ఆనాడు నష్టం జరుగుతా ఉండే కూడా ఎవరు స్పందించారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈనాడు చర్చ జరుగుతా ఉందంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసుడు కావచ్చు, అదే కాకుండా ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సంబంధించిన వ్యవహారాల గురించి చాలా స్పష్టంగా ప్రకటించింది. 56.5% బీసీలో నిర్ధారణ అయింది. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. అదే నరేంద్ర మోడీ గారే గుజరాత్ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ముస్లింలకు సంబంధించిన తెగలు నేను బీసీలో చెప్తే చెప్పి వారే చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా యడ్యూరప్ప గారు కర్ణాటక రాష్ట్రంలో చాలా స్పష్టంగా వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ ముస్లింలలో కొంతమందిని తీసుకొచ్చి బీసీలో జాయిన్ చేశారు. ఇక్కడ ప్రతిదాన్ని రాజకీయం చేసే ఉద్దేశంలో భారతీయ జనతా మీరు దేశంలో 10 సంవత్సరాల పాటు అధికారం ఉన్నారు. మరి ముస్లిం రిజర్వేషన్లు చట్టవిరుద్ధంగా అమలవుతా ఉంటే మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుని ఎందుకు మీకు చట్టాలు చేయలేదు? మరి చట్టాలను అతిక్రమిస్తా ఉంటే చట్టాలు కాపాడుతున్నటువంటి కేంద్రంలో ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, పార్లమెంట్ ఉంది, ఇవన్నీ కూడా మరి ఎందుకు మీరు చట్టాలు చేయలేకపోయారు? ఎందుకు చట్టాలు అమలు చేయలేకపోయారు? అంటే మీరు ఎలక్షన్ల కోసం మాత్రమే ముస్లింల పేరు మీద కావచ్చు ముస్లింల అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చి బీసీల అంశాన్ని తప్పుదారి పడితే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తా ఉంది. ఎస్ఆర్ లేదు నోటలేదు. ఎందుకంటే గతంలో కూడా మనం ఎగ్జాంపుల్ చూసినాం. మరి ఎన్డీఏలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు వారి రాష్ట్రంలో కులగన్న చేసినా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోతే భారతీయ జనతా పార్టీ బీహార్ సంబంధించిన లోకల్ నాయకత్వం అంగీకరించింది, జాతీయ నాయకత్వం వ్యతిరేకించింది. ఇప్పుడే కాదు ఇప్పుడు ఇదే అఖిల పక్షంకు సంబంధించి ఇప్పుడు బీసీ బిల్లుకు సంబంధించి అందరూ మద్దతు ఇచ్చారు. బిల్లును సెంట్రల్ కూడా పంపారు. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆర్డినెన్స్తో అయిపోయే వాటికి మళ్ళీ బిల్లు తేవడం ఎందుకు, దానికి ఆమోదం తెలపడం ఎందుకు, అక్కడ అంటే ఏం చెప్పట్లేదు అన్నటువంటి క్రమంలో వీళ్ళందరిని ఎందుకు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు కదా మేడం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయారు. కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్న ఇండియా కూటమిలో పార్లమెంట్ సభ్యులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలకు
తెలంగాణ రాష్ట్రం కులగన్న ఎట్లా చేసినాం, ఏ విధంగా తెలంగాణ జనాభా వచ్చింది, ఏ విధంగా మేము ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర కులగన్న నిర్వహించినాం, తెలంగాణ రాష్ట్ర బీసీల జనాభా ఎంత ఉంది, గతంలో ఇది అన్ని వివరాలు వివరిస్తా ఉన్నారు. మేము 3 అంచెల వ్యవస్థ ముందుకు పోతా ఉన్నాం. పార్లమెంట్ లో పోరాటం చేస్తే రాష్ట్రపతి గారు 3 నెలలకు నిర్ణయం తీసుకోకపోతే డైరెక్ట్ గెజిట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ గారు అదే చేసి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. 3 నెలల లోపు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి పంచాయతీ చరణ్ గారు ఒక చిన్న క్లారిఫికేషన్. తమిళనాడు ఇష్యూకు సంబంధించి కోర్టులు 3 నెలలు ఏదో ఒక విషయం చెప్పాలి, ఇలా పెట్టుకోవడం కరెక్ట్ కాదు బిల్స్ అని చెప్పినటువంటి క్రమంలో ఆ తర్వాత రాష్ట్రపతి కూడా స్పందించడం జరిగింది. అంటే ఎవరు ఎక్కువ, సుప్రీంకోర్టా లేదంటే రాజ్యాంగమే, వీటన్నిటికీ అన్నప్పుడు మళ్ళీ పలు సందర్భాల్లో కూడా సిజేఐ చెప్పారు ఖచ్చితంగా రాజ్యాంగమే అల్టిమేట్గా వర్కౌట్ అయ్యేది అని చెప్పేసి. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా ఏం డెసిషన్ తీసుకున్నట్టు కానీ పెండింగ్లో ఉన్నటువంటి వాటికి వాళ్ళు ఆమోదం తెలుపుకోవడం కానీ జరగలేదే? లేదు మేడం, స్టాలిన్ గారు గెజిటే ప్రకటించుకున్నారు. 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో గెజిట్ ప్రకటించుకుని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అనుకున్న చట్టాలు ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 3 నెలల్లోపు రాష్ట్రపతి అయినా గవర్నర్ గారైనా మీరు 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి. ఎస్ ఆర్ నో అని చెప్పాలి. నో అనకుండా ఎస్ అనుకున్నా కూడా అది చెల్లుబాటు అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి దానిలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో కొన్ని సంబంధించిన చట్టాలకు సంబంధించినటువంటి అక్కడ అమలు అవుతా ఉన్నాయి. అదే కాకుండా 3 నెలలలోపు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే 2018 పంచాయతీ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ని చేంజ్ చేసే ప్రయత్నంలో భాగంగా లోకల్ బాడీ సంబంధించి హైకోర్టుకు మాట ఇచ్చింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా చూస్తా ఉన్నారు తెలంగాణ గుర్తుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి ఈ రోజు తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా ఉన్నమాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ జనగణలో కులగన్న చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత దేశంలో వస్తున్నట్టు ఒత్తిడి మేరకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కులగన్న తర్వాత జాతీయ స్థాయి అంశమైంది కాబట్టి జనగణలో కులగన్న చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఇప్పుడు నార్థన్ స్టేట్ లో ఆల్రెడీ ప్రారంభించారు. కాబట్టి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీ, అధికార పక్షంలో భారతీయ జనతా పార్టీ. చరణ్ గారు ప్రారంభం కాలే, 2026లో మొదటి విడత ప్రారంభం అవుతుంది, 27లో ఇంకా దేశవ్యాప్తంగా కూడా ప్రారంభం అవుతుంది, 2026 నుండి స్టార్ట్ చేస్తారు. లేదు మేడం, ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు. నార్థన్ స్టేట్ లో ఆల్రెడీ కులగన్న జరుగుతా ఉంది. ఎందుకంటే అక్కడ సంబంధించి మంచు వస్తుంది కాబట్టి ముందస్తుగా ప్రారంభించాలని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ప్రారంభించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు, ఎన్డీఏకు 50 మంది ఎంపీలు కాబట్టి ఇద్దరు అనుకుంటే దేశంలో బీసీలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కావచ్చు, 50% సీలింగ్ ఎత్తేయడం కావచ్చు, బీసీ సప్లాన్ కావచ్చు, అన్ని కూడా వచ్చే అవకాశం కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. ఓకే. అండ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్ ను ఎత్తేస్తే గనక మేము మద్దతు ఇస్తాం, లేదు మేము ఒప్పిస్తాం, మద్దతు ఇవ్వడం కూడా కాదు ఒప్పిస్తాం కేంద్రం. సో కేంద్రం ఒప్పుకునేటువంటి పొజిషన్ లో ఉన్నట్టే. సో ఈ అడ్డంకితోనే మీరు ఆగుతున్నారా? ఏం మాట్లాడట్లేదా తెలంగాణ బీజేపీ నేత? నేను ఏమంటుంటా, ముస్లిం రిజర్వేషన్ లో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కూడా చాలా నష్టం జరిగినటువంటి అంశం మనందరూ కూడా తెలుసు. నేను ఇంత ముందు చెప్తుంటేనే కట్ అయిపోయింది. సో చాలా ఈ రిజర్వేషన్ కారణంగా బీసీలకు రావాల్సినటువంటి రాజకీయమైనటువంటి పదవులు పొందలేకపోయారు. అది కార్పొరేటర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు. సో మేము ఏమంటున్నాం, ఇక్కడ ఏదైతే ఇలా ఎన్నికల ముందు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద మేము ఏం తీసుకొచ్చినా వివాదాన్ని చుడుతుంది, ఎందుకు డిస్కషన్స్ పెడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది కదా. ఎన్నికల ముందు చాలా స్పష్టంగా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్స్ తో అట్లా అనేక డిక్లరేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. సో వాటిని అమలు చేయమని చెప్పేసి అడిగేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలది. దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలది. సో ఇలా కేంద్రంలో ఏదో రాహుల్ గాంధీ రాజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క ఒత్తిడితోటి దేశంలో కులగణన జనగణన చేయట్లేదు. మనకు తెలుసు ఎవరీ 10 సంవత్సరాలు చేయాల్సినటువంటి జనగణనలో కోవిడ్ కారణంగా మనం దాన్ని పోస్ట్ పోన్ అయింది. సో కేంద్రంలో కూడా దేశ రాజకీయ పరిస్థితులు కావచ్చు, అనేక పరిస్థితుల కారణంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి జనగణనతో పాటు కులగణన చేయొచ్చు అని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. కాబట్టి దానికే శాస్త్రీయత ఉంటది. గతంలో కేసీఆర్ చేసినటువంటి సకల జిల్లా ఏదైతే డేటా కావచ్చు, అతను తీసుకున్నటువంటి సేకరణ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క కులగణనలకు సంబంధించి ఇక్కడ శాస్త్రీయమైనటువంటి ఎక్కడ కూడా అది నిలబడదు. అంటే కోర్టు పరంగా కావచ్చు, ఎక్కడ కూడా అది శాస్త్రీయంగా నిలబడేటువంటి అంశాలు కాదు. సో కేంద్రం ఏదైతే ఇస్తుందో శ్రీవర్ధన్ రెడ్డి గారు మేము కూడా ఇప్పుడు కేంద్రం చేస్తేనే గణనకు సంబంధించి లెక్కలన్నీ కూడా క్లియర్ మీ చేతుల్లోనే ఉంటుంది, మీరే చెయ్యాలి.
సో అయినా కూడా ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే మాటలను అనుకోవచ్చా? ముస్లిం రిజర్వేషన్ ఇప్పుడు గనక కాంగ్రెస్ తీసుకొచ్చేటువంటి బిల్లుకు సంబంధించి కావచ్చు ఏదైతే ఉందో అది మేము ఇది ఎత్తేస్తే గనక కేంద్రాన్ని ఒప్పిస్తాం అని అంటే కుదురుతుంది అన్నట్టే కదా. సో కేంద్ర లెక్కలు అవసరం లేదనే కదా. నేనేమంటున్నంటే లేదు, అదే మీరు ఇప్పుడు మీరు దీంట్లో కేంద్రానికి బీసీ కులగణనలో లేకపోతే బీసీ జనాభా విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టత ఉంది. హామీ ఇచ్చే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆ రోజు ఎందుకు కేంద్రంలో సవరణ తీసుకురావాలి, కోర్టుల నుంచి అన్న రావాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. తెలిసినా కూడా ఎందుకు ఇచ్చింది తెలంగాణలో అంటే ప్రజలను మభ్యపెట్టడం కోసం ఒక తప్పుడు హామీని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఇవాళ బీజేపీ మీదకి నెట్టాల్సినట్టు అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టాల్సినట్టు అవసరం లేదు. మీకు తెలిసి 42% ఇస్తాను అని చెప్పినప్పుడు దానికి సంబంధించి ఇవ్వాలి ఒకటి. రెండోది, ఇచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏముందో ఇది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు కదా. మరి అవకాశాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలుగా ఎవరిని మంత్రులను పెట్టాలి, ఎవరిని ఏం పెట్టాలనేది ఆ పార్టీ యొక్క విధానం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి బీసీలకు ఏమి ఇచ్చిండ్రో మనం అందరం చూసాం. మరి బీసీలకు 42% ప్రభుత్వంలో వాటా ఇవ్వడానికి వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ ఈ రోజు ఈ ఆర్డినెన్స్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు అనేది ప్రతిపక్షాల మీద నెట్టేదానికన్నా ఫస్ట్ వీళ్ళలో ఒక చిత్తశుద్ధి, అంటే బీసీల యొక్క అభివృద్ధి కోసం, బీసీల యొక్క రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. అందుకోసం దాన్ని నిరూపించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ తన యొక్క పార్టీలో ఆ విధానాన్ని అమలు చేసుకుంటూ దీనికోసం కష్టపడ్డప్పుడు సో దాంట్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఒక నిబద్ధత ఉందనేది వస్తున్నటువంటి అంశం. రెండు, బండి సంజయ్ గారు ఏమన్నారు, సో ఏదైతే ఉందో అంటే మేము భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. సరే ఇదే రాష్ట్రంలో కూడా దూదేకులు కావచ్చు, పింజర్లు కావచ్చు, అనేక మంది ఏదైతే ముస్లింలలో వెనుకబడి ఉన్నటువంటి వర్గాలు అనేక సంవత్సరాల నుంచి కూడా బీసీ యొక్క రిజర్వేషన్లు పొందుతా ఉన్నారు. ఈ 4% రిజర్వేషన్లు రాకముందు కూడా. కానీ ఒక మతం అనేది ఏదైతే ఉందో ఈ రోజు మనం హిందుత్వంలో, హిందూ మతంలో ఈ అనేక కులాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాం. క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మా దాంట్లో ఒకటే ఉంటది, మాకు ఎలాంటి కులాలు లేవు, ఇలాంటి ఏమీ లేవు, మాదంతా ఒకటే అని చెప్పినప్పుడు ఒక మతపరమైనటువంటి రిజర్వేషన్ల విషయంలో మనం ఏమన్నామంటే మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో లేవు కాబట్టి మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉంది. దీన్ని స్పష్టంగా కూడా ప్రతి అంశంలో, ప్రతి సందర్భంలో కూడా మేము దాని విషయంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. సో ఇక్కడ బండి సంజయ్ గారు అన్నది ఏంటి, సో బీసీ యొక్క రిజర్వేషన్ విషయంలో మేము మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా ఉంటే మేము దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, మా యొక్క మంత్రులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించిన అందరం కూడా దీని విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆడేటటువంటి నాటకాలు ఏదైతే ఉందో వీటి విషయంలో స్పష్టత లేదు. మీరు ఇంత ముందుకు అడిగారు అఖిల పక్షాన్ని తీసుకోపోయారా, ఎందుకు తీసుకోపోతలేరు అనే విషయాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర స్పష్టత లేదు. ఒకవైపు రాష్ట్రపతికి బిల్లును పంపారు, రెండో వైపు మేము ఆర్డినెన్స్ తీసుకొస్తామని అంటున్నారు. దీంట్లో ఎంతవరకు ఉంటుంది సాధ్యాసాధ్యాలు వాళ్ళకి తెలియాలి కదా, ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మనం దాని మీద మాట్లాడినప్పుడు వీళ్ళు వ్యతిరేకంగా వ్యవహారం చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ మనం మీద నెట్టాల్సిన అవసరం లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, న్యాయపరంగా అన్నింటినీ ఇస్తూ ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలు చేయాలనేది మన బీజేపీ డిమాండ్. ఓకే. అండ్ విజయ్ గారు, అంటే ఇప్పుడు బిల్స్ గురించి కావచ్చు లేదంటే ఆర్డినెన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా బీసీ కోటా అమలు చేసి తీరాలి ఇచ్చినటువంటి మాట ప్రకారం అంటారు. ఒకవేళ అలా అవ్వకపోయినా పార్టీ పరంగానైనా వెళ్తాము, మరి మిగతా పార్టీలు వస్తాయా అని అంటున్నారు. అఫ్కోర్స్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మిగతా పార్టీలు చేస్తారా లేదా ఒకటైతే, ఇది చిత్తశుద్ధి నిరూపించుకునేటువంటి అవకాశం కూడా బీసీలకు సంబంధించి. వాళ్ళు ఇచ్చినా మీరు ఇవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, మీరు ఇస్తారా ఒకవేళ ఆర్డినెన్స్ వర్కౌట్ అవ్వకపోతే? జోష్నా గారు, మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వివరాలు మీరు ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే 2019లో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 51% బలహీన వర్గాల ప్రజలకు టికెట్లు ఇచ్చి వారిని నాయకులు చేసినటువంటి పరిస్థితిని, ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మీరు కావాలంటే మొన్నటి వరకు ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఏ స్థాయిలోనైనా స్థానిక సంస్థలలో 51% ప్రజాప్రతినిధులు బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో బలపడిన
చరిత్రని ఎవరు కూడా మర్చిపోలేరు. వీళ్ళేదో ఇవాళ వచ్చి మేము 42% రాజకీయంగా మా పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఏదో ఒక ప్రజలని మోసం చేసేటువంటి ఒక ప్రకటన చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మిత్రుడు చరణ్ కౌశిక్ గారు ఒక మాట మాట్లాడారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా తమిళనాడు రాష్ట్రంలో 90 రోజుల లోపు రాష్ట్రపతి నిర్ణయం ప్రకటించకపోతే ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్లు ప్రచురించుకునేటువంటి అధికారం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇది మార్చి చివరి వారంలో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి అక్కడికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారి ఆమోదం మే 1వ తారీఖు రోజున ఆమోదం చెంది మే 1వ తారీఖున గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి వెళ్ళింది. నేనేమంటున్నా, ఇప్పుడు మే 1 నుంచి జూన్ 1 అయిపోయింది, జూన్ 1 పోయి జూలై 1 అయిపోయింది, ఇంకొక 20 రోజులు అయితే ఇంకొక 15 రోజులు అయితే ఆగస్టు 1 అవుతుంది. ఆటోమేటిక్గా గెజిట్ ఇచ్చి మీరు ఆ చట్టం అయిందని చెప్పేసి మీరు ఎన్నికలు పోవచ్చు కదా. మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు, మళ్ళీ ఇవన్నీ ఈ ఆర్డినెన్స్ డ్రామా అయింది. ఇది అక్కడ రాజ్యాంగ అధినేత దగ్గర ఒక బిల్లు పెండింగ్ అంటే గవర్నర్ గారి దగ్గరికి కానీ రాష్ట్రపతి గారి దగ్గరికి కానీ వెళ్ళినటువంటి బిల్లులు అవ్వకపోతే తిప్పి పంపిస్తే మళ్ళీ రెండోసారి వెళ్తే వాళ్ళ అవకాశం ఉంటుంది. కానీ గెజిట్ తోని జోష్ణ గారు అంటే వారు ఏమంటున్నారంటే ఆటోమేటిక్ గా చట్టం అయినట్టునే రాష్ట్రపతి ఆమోదం పొందినట్టే అనుకోవాలని అన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, నేను వారు అన్నదానికి నేను చెప్తా ఉన్నా. జస్ట్ ఇంకొక ఇప్పటి వరకు అయితే రాష్ట్రపతి గారి నుంచి కార్యాలయం నుంచి తెలంగాణ గవర్నర్ గారి కార్యాలయం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ బిల్లు రాలేనట్టు ఇప్పుడు అనుకున్న సమాచారం. మరి ఇంకొక 15 రోజుల వరకు వెయిట్ చేసి ఇవన్నీ డ్రామాలు పక్క పెట్టి ఆ బిల్లు ఎట్లాగో 90 రోజులు పూర్తి అవుతుంది కాబట్టి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇది ఆటోమేటిక్గా పాస్ అయింది అనుకోండి, మీరు గెజిట్ ఇవ్వచ్చు కదా. ఈ డ్రామాలు ఎందుకు ఇవన్నీ, ఇవి అవగాహన లేనటువంటి కాంగ్రెస్ మాటలు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు. ఇది ఈ డ్రామాలు అవసరం లేదు. ఇప్పుడు మీరు చిత్తశుద్ధిని బీసీలకు 42% రిజర్వేషన్ని అమలు చేయించాలనే ఒక చిత్తశుద్ధి ఉన్నట్లయితే గతంలో రాహుల్ గాంధీ గారు 2024 ఏప్రిల్ మాసంలో ఏదో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రచార సభలో మాట్లాడారు. 50% అనే ఒక కృత్రిమ గోడలని బద్దలు కొడతాం మేము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రగల్భాలు పలికారు. కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అనేక సందర్భాల్లో మాట్లాడారు వీళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారికి నిజంగా ఈ బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్లయితే వీళ్ళు తెలంగాణలో ఈ యొక్క బోగస్ బిల్లును పాస్ చేసుకొని మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అప్పటికి ఆ బిల్లు గవర్నర్ గారి దగ్గర ఉండగానే ఈ నవాబులు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేశారు. పోని మీరు వేరొక కృత్రిమ ధర్నా చేశారనుకోండి, ఏదో చేద్దామని. ఆ ధర్నాకైనా నీకు బీసీల మీద కమిట్మెంట్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారి సూచన మేరకు అమలవుతున్నారు కదా. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు ఆ ధర్నా కార్యక్రమం రాలేదు? ఒకటి. రెండవది, నేనేమంటాను, రేపు 21వ తారీఖు రోజు నుంచి పార్లమెంటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు పార్లమెంటు సమావేశాలని మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో ఇండి ఎంపీలు అందరినీ కూడా తెలంగాణ నుంచి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు. మీరందరూ కూడా పార్లమెంటులో ఈ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసి 9వ షెడ్యూల్లో పెట్టే వరకు పార్లమెంట్ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి మీరు అక్కడే ఉండండి, అక్కడే తినండి, అక్కడే పడుకోండి. మీరు ఆ చిత్తశుద్ధి నిరూపించుకొని మీరు పార్లమెంట్లో బొక్కబోర్ర పడుకోలే ఎంపీలు పడుకొని ఈ నిరసన వ్యక్తం చేసి ఈ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళ యొక్క బండారం కూడా బయటపడుతుంది కదా. మీరు ఉద్యమం చేస్తే, మీరు పోరాటం చేస్తే బండారం బయటపడుతుంది కదా. మీకు అక్కడనే మీరు ఎక్కడైతే నిర్ణయాలు జరగాలో అక్కడ ఊసెత్తారు. ఈడొచ్చి రాష్ట్రంలో వచ్చి ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు. నిజంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్లయితే, బీసీలని మోసం చేయొద్దు అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే పార్లమెంట్ సమావేశాలను సమీపజేయండి. నెల రోజుల పాటు పార్లమెంట్ లో పడుకోండి, ఆన్నే తినండి, ఆన్నే పడుకోండి, ఆన్నే నిరసన వ్యక్తం చేయండి. ఇంకొక మాట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి చర్చలు చేసుకున్నట్టు ఏదో చేసి రాహుల్ గాంధీ గారు టైం ఇస్తున్నారు కాబట్టి వారానికి ఒకసారి వెళ్ళి ఏదో ఒక వీకెండ్ పోయినట్టు పోయి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినట్టు చూడకుండా నిజంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, కాంగ్రెస్ అధిష్టానానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఢిల్లీలో నువ్వు విజయ్ చౌక్ లో చేస్తావా, పార్లమెంట్ లో గాంధీ విగ్రహం దగ్గర చేస్తావా, జంతర్ మంతర్ దగ్గర చేస్తావా, నువ్వు ఎక్కడ నిరసన వ్యక్తం చేస్తావు జై. అవసరమా? గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లు తలబెట్టి ఉద్యమించి ఆమరణ దీక్ష చేసినటువంటి కేసీఆర్ గారు ఇవాళ బీసీల కోసం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయి. నువ్వు అవసరమైతే ఎంత పోరాటం చేస్తాను మాట్లాడు, ఆ చిత్తశుద్ధి నిరూపించుకో. ఇంకొక మాట తెలంగాణలో ఉన్నటువంటి ఒక మాట మేడం జోష్ణ గారు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని రేపు ఇవాళ ఢిల్లీకి వెళ్ళాం కదా, రేపే నువ్వు అపాయింట్మెంట్ తీసుకో మోడీ గారిది, మేము వస్తాం, ఒప్పించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేయవు, డ్రామాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు.
చరణ్ గారు, అన్ని పార్టీలు కూడా మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కదా, అప్పుడు మీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున స్తంభింపజేయమని చెప్తున్నారు పార్లమెంట్. ఆ టైంలో బీజేపీ వర్షన్ కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి వెల్కమ్ బ్యాక్. చరణ్ గారు మీరు పంపిన బిల్లు ఆమోదం పొందడం కోసం పార్లమెంటు వేదికగా జరిగితే ఇంకా అది పక్కాగా ఉంటుంది రిజర్వేషన్కు సంబంధించి. ఇంకా జరుగుతుందా జరగదా, మున్ముందు ఉంటుందా, కొట్టేయబడుతుందా, ఇవన్నీ డౌట్స్ ఏం లేకుండా పార్లమెంట్ స్తంభింపజేయమని అంటున్నారు. మేడం, టిఆర్ఎస్ పార్టీ బీసీలు నిండా ముంచిరు. వాళ్ళు 2014లో నుంచి 23 వరకు ప్రతిసారి లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టినప్పుడు 23,973 మందికి మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ ప్రధానంగా బీసీల నష్టం జరిగినమాట వాస్తవం. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత 2 సార్లు ఎలక్షన్ జరిగాయి. అంటే దాదాపు 50,000 మందికి బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం లభించకుండా వారి ఆయంలో నష్టం జరిగినమాట వాస్తవం. ఏనాడన్నా మీరు పోరాటం చేసినా? కనీసం బీసీలను బలిపశువులు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. బీసీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత తెలంగాణ సమాజం అరిచింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు ఒక న్యాయం. కాబట్టి కల్వకుంట్ల కవిత కనీసం ఇప్పుడు సోకాజ్ నోటీస్ ఇవ్వలే. బీఆర్ఎస్ పార్టీలో ఆ కారణం లేకుండా ఎంతమంది తొలగించారు మేడం? ఆల నరేంద్ర గాని, డి శ్రీనివాస్ గాని, ఈ 23,973 అనేది ఒకటి కొత్త స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23% నుంచి 42% పెంచితే ఇంతమంది కొత్త వాళ్ళకి వస్తాయని వారు మేనిఫెస్టో చెప్పిండు. ఇదే మోసం చేసినాడు. ఏం మాట్లాడతారు అయ్యా? నీ మేనిఫెస్టోలో చూసుకో, నీ మేనిఫెస్టోలో చూసుకోను, మేనిఫెస్టోలో పాయింట్ నెంబర్ 2 చూసుకో. నువ్వు మేము 42% పెంచితే 23,000 మందికి కొత్త వస్తాయని నువ్వు ఇచ్చి 23,000 మందికి ఏం మోసం చేసి మాట్లాడతావా? నువ్వు ఏం మాట్లాడతావా? నువ్వు చెప్పింది ఏంటిది? నువ్వు చెప్పింది ఏంటిది? 23,973 మందికి కొత్త వాళ్ళకి అధికార అవకాశం వస్తే నువ్వు చెప్పావు. నువ్వు 42% చేస్తే ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు? మోసం, పచ్చి మోసం, సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, మసాలా లేదు, ఏది పడుతుంది. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చరణ్ గారు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో పాయింట్ 42% ఎంతమంది మంత్రులకు ఇచ్చారా? 42% మంత్రి పదవులు ఇచ్చినావా? ఇచ్చావా చెప్పండి. ప్రభుత్వం ఇచ్చిందా? నీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందా 42%? నీ ఆర్టీఐ కమిషనర్ లో ఇచ్చిందా? 42% బీసీ. ఏం మాట్లాడతారు మీరు? విజయ్ గారు సమాధానం చెప్పాలా వద్దా? పంచాయతీ ఎన్నికల్లో చట్టం కావాలి. ఇప్పుడు మంత్రులు ఎన్నిక చట్టం 42% రిజర్వేషన్ ఇస్తే అదనంగా 23,000 మందికి లబ్ధి చేకూరుతుంది, బీసీలు వస్తారు అని చెప్పినటువంటి క్రమంలో ఆ లెక్కను పట్టుకొని ఆ 23,000 మందికి మీరు నష్టం చేశారు అనేది బీఆర్ఎస్ కు ఆపాదిస్తూ మీరు విమర్శలు చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. మరి బీఆర్ఎస్ పార్టీ నష్టం కాదు మేడం, మేము నష్టం చేసినాం. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత నిర్వహించిన ఎలక్షన్ లో 50,000 మంది బీసీలకు లోకల్ బాడీలు కావచ్చు, మున్సిపల్ నష్టం చేసిన వాళ్ళు మేము కాదు. అదే కాకుండా 50,000 మందికి నష్టం జరిగింది వాళ్ళ టైంలో అనేది మీరు ప్రజలకు నేను మాట్లాడుతున్న మధ్యలో వారికి అవగాహన, మీకేం అవగాహన నాకు అర్థం కాకడతా తెలుస్తుంది. నీ అవగాహన ఎంత లెవెల్ ఉందని మీకు అవగాహన నాకు అర్థం కాకడతా. 34% రిజర్వేషన్ 3% తక్కువ చేస్తే 23,973 మందికి అన్యాయం జరిగిందని చెప్పి మేము మాట్లాడుతుంటే అవగాహన మాట్లాడుతున్నా. మీకే పెద్ద అవగాహన నాకు అర్థం కాకడతా. ఏం అవగాహన ఉంది మీకు? 100% అవగాహనతోనే మాట్లాడుతున్నా. ఏముందా నీకు అర్థం కాదు? మా మేనిఫెస్టో ఒకసారి చెక్ చేస్తాం. మేము మేనిఫెస్టో పెట్టింది కదా, మేము 23,973 మందికి నష్టం జరిగింది. దానివల్ల 50,000 మంది బీసీలు చట్టసభలో బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుని మాట్లాడితే అవగాహన మీకు ఒక్కరికి అవగాహన, అందుకే బీసీలు నిన్న ముంచారా మీరు? జోష్న గారు ఈ మధ్యలో వస్తే మాత్రం ఒప్పుకో మేడం, లేకపోతే మీరు అరే నేను మాట్లాడుతున్నా, వారి మధ్యలో వస్తే మీరు కంట్రోల్ చేయకపోతే మేడం నాకు అర్థం కాదు. మీది ప్రజల్లోకి వెళ్తుంది, మీరు చెప్పండి మేడం. నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి వారు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూ ఎట్ల మధ్యలో వస్తారు? అదే కాకుండా ఇప్పుడు మేడం బీసీలో ఇంత చెప్తున్నారు, మరి మీరు ఇంతవరకు మీకు రాజ్యసభలో 4 రాజ్యసభ సభ్యులు. అరే బీసీ బిల్లు గురించి కనీసం బీసీ కులగన్న వివరాలు నమోదు చేసుకోవాలి మేడం. కేసీఆర్ గారు నమోదు చేసుకోలే, హరీష్ రావు గారు చేసుకోలే, కేటీఆర్ గారు నమోదు చేసుకోలే.
అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళు మాట్లాడతారు కౌన్సిల్లో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా కల్వకుంట్ల కవిత గారన్నా వారి వివరాలు నమోదు చేసుకుని కౌన్సిల్లో బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్సీలు వెళ్ళిపోయినా కూడా తన చర్చల్లో భాగస్వామ్యం అయింది. తను మాట్లాడిన అర్థం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన నైతికత ఉందా? బీసీలు నిండా ముంచిన వాళ్ళు, బీసీలు ఆగమాగం చేసిన వాళ్ళు, 50,000 మందికి చట్టసభలో రాకుండా అడ్డుకున్న వాళ్ళు మీరు, బీసీలు అకారణంగా బీఆర్ఎస్ పార్టీ తొలగించిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ బీసీలు అవమానించిన వాళ్ళు మీరు మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అంటారు. ఈ బీసీ బిల్లుకు సంబంధించి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఒకటి మేడం, అయితే ఒకవేళ ఇప్పుడు పంపిన మీరు ఏదైతే డ్రాఫ్ట్ ఉందో గవర్నర్ గారి దగ్గర ఉంది, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? మేడం, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మూలంగా ఈ రోజు దేశంలో జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అది కాంగ్రెస్ పార్టీ విజయం. అదే కాకుండా దేశంలో బీసీలకు సంబంధించిన అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటూ, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. రోజు ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా చర్చ జరుగుతా ఉంటే ఆ చర్చ కారణం బీఆర్ఎస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ? అదే కాకుండా బీసీ ప్రధానమంత్రి చెప్తున్న భారతీయ జనతా పార్టీ బీసీలకు మోసం చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు గుజరాత్ రాష్ట్రంలో 2019 వరకు 10% మాత్రం అమలైంది లోకల్ బాడీలో. మొన్న 25% పెంచిన పరిస్థితి. యూపీఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ 25% మాత్రమే. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో వాళ్ళు ఇస్తున్న బీసీలో 3% మాత్రమే. 90 మంది కేంద్ర పార్లమెంట్ సెక్రటరీ అందులో ఉంది బీసీలు 3 మాత్రమే. ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీ ఎంపీలు ఎక్కువ అంటారు, ఓబీసీ కేంద్ర మంత్రులు ఎక్కువ అంటారు, బడ్జెట్ లో మాత్రం నిధులు ఇవ్వరు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, పార్లమెంట్ లో చట్టం చేయండి, బీసీలకు చట్టసభలో 30% రిజర్వేషన్ ఇవ్వండి, సప్లాన్ తీసుకురండి. అదే కాకుండా బీసీల సప్లాన్ కావచ్చు, బీసీ బిల్లు కావచ్చు, కాంగ్రెస్ కూటమి కావచ్చు, ఇండియా కూటమి మద్దతు ఇస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబోతా ఉంది. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వేరు, ఇండియా కూటమిలో ఎంపీలు కావచ్చు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తెలంగాణ రాష్ట్ర కులగణన గురించి వివరించబోతా ఉన్నారు. అన్ని పార్టీల మద్దతు తీసుకోబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మౌనం వహిస్తూ 4 మంది ఎంపీలు ఉన్నారు, ఇంతవరకు ఒక్కసారి మాట్లాడారండి. కులగణన వివరాలు నమోదు చేసుకున్నారట, బీసీలో ఉద్ధరిస్తారట, బీసీలో న్యాయం చేస్తారట, వాళ్ళ వల్ల బీసీలకు మేలు జరుగుతారట కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే నైతికత ఉందా మీకు? కులగణన వివరాలు నమోదు చేసుకుని ఎట్లా ప్రశ్నిస్తారు మేడం? ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది కాబట్టి దేశాన్ని తెలంగాణ ఆదర్శం ఉంది. మొన్నటి కర్ణాటక ఆదర్శం. ఇప్పుడు జనగణన 2026 కంతా జరగాల్సినటువంటి అవసరం ఉంది కూడా. ఎందుకంటే కరోనా తర్వాత ఏదైతే ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఏదైతే క్యాప్ పెట్టుకున్నారో ఆ 2026 వరకే వర్కౌట్ అవుతుంది. అప్పటి నుండి ఖచ్చితంగా జనగణన చేసి తీరాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ ఎవరి లెక్కేంటో తెలియాలి, వాళ్ళకి అంత అవకాశాలు రావాలి అన్నటువంటి క్రమంలో చలో కులగణన కూడా చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ జనాభా లెక్కలు తీసుకున్న ప్రతిసారి కులాల వివరాలు తీసుకుంటారు కానీ వాటిని గోప్యంగానే ఉంచుతారు అనేది ఒకటి. సో ఇప్పుడు కూడా లెక్కలు తీసుకుంటారు, అది బహిర్గతం చేస్తారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. మేడం, ఈసారి ఖచ్చితంగా కేంద్రము జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఒప్పుకున్నది. అదే కాకుండా అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ లో చాలా స్పష్ట ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతాం, దానికోసం 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి వారు చాలా స్పష్టంగా మాట్లాడారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా మాట్లాడింది, 50% సీలింగ్ ఎత్తేయాలి, కాకపోతే రాజకీయ రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మాట్లాడింది. కాబట్టి బీసీ అంశము జాతీయ స్థాయి అంశం అయింది. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మూలంగా బీసీ అంశం జాతీయ స్థాయి అంశం అయింది. ఖచ్చితంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలని ఢిల్లీలోనే ప్రస్తుతం సీఎం గారు ఉన్నటువంటి క్రమంలో కలిసి ఏ విధంగా వివరిస్తారు ఎంపీలుగానే చూద్దాము. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీ వర్షం చెప్పండి. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని అంటే జనసంఘ నుంచి మొదలు పెట్టుకుంటే పార్టీ బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్రమ పద్ధతిగా బీజేపీ ఫస్ట్ ఓసీల పార్టీ అన్నారు, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం అన్నారు, ఓబీసీలకు వ్యతిరేకం అన్నారు. గత అనేక సంవత్సరాల నుంచి బీజేపీ యొక్క విధానాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఎస్సీ ఎస్టీలు అత్యధికమైనటువంటి ఎంపీలు గెలిచినటువంటి పార్టీ బీజేపీ, ఓబీసీలు అత్యధికంగా గెలిచినటువంటి పార్టీ బీజేపీ. ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలను మైనార్టీలను ఓటు బ్యాంక్ గా వాడుకొని వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓబీసీలు అందరూ కూడా బీజేపీ వైపు నడుస్తున్నారు, బీజేపీ వైపు పోతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము బీసీల ఎజెండా ఎత్తుకుంటున్నాం అని చెప్పేసి దేశంలో రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి గారు ఎత్తుకొని తిరుగుతున్నారు. దేశ ప్రజలు వీటిని ఎవరు కూడా వీళ్ళు చెప్పేదాన్ని ఎవరు వినే దాంట్లో లేరు. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో ఈ రోజు మన జరిగినటువంటి జనగణన విషయంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం. సో దానికి కరోనా కారణంగా ఆలస్యమైంది. ఈ రోజు దేశ ప్రజలు కోరుకుంటున్నటువంటి స్పష్టమైనటువంటి ఒక అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందాలి. కాబట్టి గత మేము 11 సంవత్సరాలుగా అంత్యోదయ లక్ష్యంతో అభివృద్ధి ఫలాలను చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయమైనటువంటి లబ్ధి కూడా
రాజకీయ ప్రాతినిధ్యం కూడా కావాలి కాబట్టి దేశంలో అన్ని వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ దాని గురించి ఆలోచిస్తుంది. దాని ప్రభుత్వం గురించి మా ప్రభుత్వం ఆ యొక్క ఆలోచనలను చేస్తుంది. ఏదో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు హామీలను మేము నెరవేర్చడానికి మాకేం సంబంధం? ఏదో రాహుల్ గాంధీ యొక్క హామీలను ప్రజలకు ఓట్లేసి గెలిపించుకొని ప్రభుత్వాలు తెచ్చిన తర్వాత వాళ్ళ హామీలను నెరవేర్చడానికి మేం కాదు, వాళ్ళ హామీలను వాళ్ళు నెరవేర్చుకోవాలి. వాళ్ళ చిత్తశుద్ధి ఏంటంటే వాళ్ళ చేతుల్లో కనిపించాలి. మేము అదే చెప్పినాం కదా, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఏర్పడిన తర్వాత మంత్రివర్గం బీసీలకు ఎంత న్యాయం ఇచ్చారండి, వీళ్ళు ఎంత వాటా ఇచ్చారండి. మరి గతంలో ఇన్నేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ముఖ్యమంత్రులను చేశారు? ఒక్క ముఖ్యమంత్రిని కూడా బీసీని ముఖ్యమంత్రిని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఏంటంటే దేశంలో అన్ని వర్గాలు పోయినాయి, ఎస్సీ ఎస్టీలుగా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ముంచుతుంది. ఎప్పుడో గరీబ్ హటావో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లలో గరీబ్ హటావో కాదు, మా గుడిసెలు మా ఊర్లు దూరంగానే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగులు వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి, మాకు రేషన్స్ వస్తున్నాయి ఫ్రీగా, తర్వాత ఈ యొక్క ఉచితంగా మాకు గ్యాసులు వస్తున్నాయని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఓబీసీలందరూ కూడా దేశంలో ఉన్న వాళ్ళందరూ మోదీ గారు వచ్చిన తర్వాత 27% మనం కేబినెట్ లో గతంలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోలేదండి. 27% పైన కేంద్ర మంత్రులను ప్రభుత్వం తీసుకొని వచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ భద్రతను చట్టబద్ధత ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేస్తా ఉంది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి విషయాల్లో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాం. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో ఇతరుల మీద ఈ యొక్క అంశం పర్టికులర్ గా తెలంగాణకు సంబంధించినటువంటి 42% కి సంబంధించిన అంశం ఏతుందో మేమేమంటున్నాం అంటే చిత్తశుద్ధితోటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా వివరించి 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు జరపాలి. వర్కౌట్ అయి వస్తే ఓకే స్వాగతిస్తారు, లేదు అంటే దీని గురించి పట్టించుకోరు, ముస్లిం రిజర్వేషన్ కి సంబంధించి ఎత్తేస్తే సపోర్ట్ చేస్తామన్నారు కాబట్టి సో వస్తే ఓకే, రాకపోయినా ఓకే అన్నట్టుంటదా బీజేపీ? నేనేమంటున్నాం, మాది తప్పకుండా ఈ యొక్క దీనికి కావాల్సినటువంటి 42% కావాల్సిన దాంట్లో భారతీయ జనతా పార్టీ సహకారం ఏం కావాలో మా పార్టీ 100% సహకరిస్తారు, మా ఎంపీలు సహకరిస్తారు. మేము డిమాండ్ 4% రిజర్వేషన్ ముస్లింలకు ఏదైతుందో తీసేయండి. ఇవాళ బండి సంజయ్ గారు అన్నారు కదా, మీరు తీసేయండి, మరి తీసేసి అడుగుదాం, రేపు పోదాం, అందరం కలిసిపోదాం. ఏదైతే ఉందో చట్టబద్ధత పార్లమెంట్ లో దీనికి కావాల్సిన దాని గురించి మాట్లాడదాం. మరి ఆ దమ్ముందా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి? 4% రిజర్వేషన్లను మేము తీసేస్తామని చెప్పేసి, మరి బీసీలకు మా ప్రేమ ఉంది, బీసీలతో వాళ్ళ కోసం రాజకీయ లబ్ధి కోసం మేము కన్వీన్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్పమనండి, చెప్పి రమ్మనండి, చూద్దాం. ఈ రోజు మా బండి సంజయ్ గారు మీరు అడుగుతున్నారు కదా, మీరు ఈ 4% రిజర్వేషన్లు ఇవాళ ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయమనండి. బీసీ రిజర్వేషన్ లో వాళ్ళని పెట్టము, వాళ్ళు ఆల్రెడీ దేశాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించిండ్రు, వాళ్ళకు రాజకీయమైన హోదా ఉంది, సామాజిక హోదా ఉంది. అందుకోసం బీసీలో అన్యాయం జరిగింది అంటే చట్టం చేయండి. ముస్లింల రిజర్వేషన్ సంబంధించి దేశవ్యాప్తంగా మీరు చట్టం చేస్తే అయిపోతుంది కదా. మీ గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలకు సంబంధించి బీసీలలో శ్రీవర్ధన్ గారు ఒక్క నిమిషం, విజయ్ గారు ఫైనల్ గా. జోష్న గారు, ఏదైతే భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్, ఉమెన్ కమిషన్ కావచ్చు, డెడికేటెడ్ కమిషన్, 2 కమిషన్లు వాళ్ళు ఆయన పేరు మీద ఇస్తుంది ప్రభుత్వం. జీవో నంబర్ 1, జీవో నంబర్ 18 ప్రకారంగా భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ రిపోర్ట్లో కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ అసెంబ్లీలో పెట్టారు కదా, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, కానీ కమిషన్ రిపోర్ట్ని టేబుల్ చేయలేదు ఇప్పటి వరకు. ఎంత దుర్మార్గం వీళ్ళు చేసిందంటే, ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చిందో కూడా ఎవరికి కూడా తెలియదు, మానవుడు కూడా తెలియని పరిస్థితి. దొంగలాగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఆయన కూడా రిపోర్ట్లో ఒక వర్డ్ యూజ్ చేసిండట, ఏంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 50% రిజర్వేషన్ని దాటకుండా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిండట. అందుకొరకే ఈ దొంగలు ఇప్పుడు చేయలేరు. వీళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్ తో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ తోనే చేసి తీరుతామంటున్నారు. ఆర్డినెన్స్ తోనైనా చేస్తామంటే, లేదంటే పార్టీ పర అయితే ఇవాళ ఆర్డినెన్స్ ఏ విధంగా ముందుకెళ్తారు గవర్నర్ గారి దగ్గర ఉంది, అధికారులతో చర్చిస్తారు. సో దానిపైన అయితే ఆసక్తి నెలకొంది. గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదంటే వెనక్కి తిప్పి పంపుతారా అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు విజయ్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.